భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా? ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు మతం లేదు భయ్యా, ఏదైనా సరే ఉందే. అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూశాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ దీని అమ్మ పంచిక్ రేంజ్లో సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడు అయితే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా, ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బంప్ ఏంటది, అలా కాదు కాలేజ్ భయ్యా, బంప్ చెక్. సో చూడండి, చాలా బాగుంది. కొంతమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పాను కదా, మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పాను కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఐ సినిమా ముందు పని చేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పాను కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకని కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత. రే అన్ని బంచికలు కాదురా, స్కూల్ అదే చెప్తాను కదా, చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్యా సినిమాలో. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, సీఎం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్తా, ఉపేంద్ర గారికి ఆస్కార్ ఇవ్వాలి భయ్యా. 10,000 ఖర్చున ఖచ్చితంగా సినిమా చూడండి, 10,000 ఖర్చున ఖచ్చితంగా సినిమా చూడాలి. పక్క చూస్తారు అందరూ. సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, బంచిక్లు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిందే కామనే. చెప్తాను కదా, సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి బంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్యా సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్తాను కదా, మాలాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా. ఆయన ఇప్పుడే యూఐ సినిమా చూసినా, యూఐ సినిమా చూస్తుంటే మెంటల్ మస్ అని చెప్తా. యాక్చువల్లీ చెప్తున్నా, ఉపేంద్ర గారు చెప్తే ఎవరు తెలియరు. ఒక ఎప్పుడప్పుడు ఎట్లాంటి సినిమాలో 10 ఇయర్స్ అయింది డైరెక్షన్ ముట్టి, ఇప్పుడు తీసాడన్నా వేరే లెవెల్ అని చెప్తా. సినిమా అయితే మామూలుగా చెప్తున్నైతే ఇచ్చి పడేసిందని చెప్తా. ప్రతి ఒక్కరికి అర్థం కాదు, నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇంటెలిజెంట్కి అర్థమవుతుంది చెప్తున్న సినిమా అయితే. అంత బాగుందన్నా, అసలు వేరే లెవెల్. అసలు ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ సినిమా చూసిన చెప్పు ప్రతి ఒక్కరు అర్థమవుతుందా, ప్రతి ఒక్కరు ఒక మంచి మెసేజ్ అన్న సినిమాకి అర్థమవుతుందా, మన సోషల్ మెసేజ్ అన్న చెప్తానైతే. ప్రతి ఒక్కరు సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్తానైతే, అంత బాగుందన్న. అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు, వన్ మ్యాన్ షో చెప్తా. సినిమా చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు ఆదరించని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే ఉపేంద్ర గారి సినిమా చూసిన, నిజంగా హీరో ఎంట్రీ అయితే వేరే లెవెల్ భయ్యా. నాకైతే ఈ సినిమా చూస్తే కేజీఎఫ్, సలార్, కల్కి అన్నీ గుర్తొచ్చేసినాయి భయ్య. సినిమా అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఉపేంద్ర కంటెంట్ కూడా కొత్తగా ఉంది భయ్య, వేరే లెవెల్. అసలు ఆ సినిమా దాని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దానికి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కానీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య, సినిమా బాగుంది ఓవరాల్గా అయితే. నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 భయ్య. సినిమా ఇప్పుడే చూసిన, ఇది బ్రాండ్, మామూలు బ్రాండ్ కాదు. ఇంతకు ముందుకే ఈ సినిమా చూసిన తర్వాత నా బుర్ర పిచ్చ పీకెక్కేసి 2 గోళీలు వేసుకున్నా భయ్యా. ఇంకో గోళీ ఉంది, ఇంటి గోళాలు వేసుకొని పండుకుంటా భయ్యా. వద్దు భయ్యా, ఇలాంటి సినిమా నేను చూడలేను భయ్యా. నిజంగా భయ్యా, సినిమా ఏంది భయ్యా, ఇది సినిమానా లేకపోతే ఏంది భయ్యా? ఇది బ్రాండ్ కాదు భయ్యా, మామూలు బ్రాండ్ కాదు భయ్యా. ఉపేంద్ర అన్న అంటే మామూలు బ్రాండ్ కాదు భయ్యా. సినిమా ఏమన్నా చూపించినావు భయ్యా, రియాలిటీని రియల్గా చూపించడం అంటే నీ తర్వాతనే భయ్యా, మామూలుగా లేదు భయ్యా. నువ్వు కన్నడ సూపర్ స్టార్ కాదు భయ్యా, నువ్వు వరల్డ్ సూపర్ స్టార్ భయ్యా. సినిమా ఇలాంటి సినిమా నువ్వు చూడకపోతే కర్మ భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే దాన్ని ఇంగ్లీష్లో అంటారు వై. ఇప్పుడే చూసాను భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమా యూఐ సినిమా, బుర్ర పాడు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమా నువ్వు చూడలేదనుకో, నువ్వు వేస్ట్ భయ్యా. ఎందుకంటే నీకు అర్థమవుతుందా భయ్యా ఏంది భయ్యా సినిమాలో కంటెంట్ ఏంది భయ్యా. ఒక మాట అయిపోందా, ఊరుకోవాలంటే ఇంటికి వేస్తాము లాకో,
సినిమాలో ఇద్దరు గర్ల్స్ ఇచ్చుకున్నారు భయ్యా లిప్ లాక్, మామూలు లిప్ లాక్ కాదు భయ్యా, అది 2 సార్లు చూసాం. ఆ చూడాలనిపిస్తుంది భయ్యా సినిమా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నీకు నవ్వులే నవ్వులు, నీ నీ ఎమోషన్స్ బాబా. సినిమా సూపర్ భయ్యా. భయ్యా ఈ సినిమా ఎక్కాలంటే మినిమం డిగ్రీ భయ్యా, మామూలు డిగ్రీ కాదు భయ్యా, ఓ మాస్టర్ డిగ్రీ భయ్యా అది. యూఐ చూసిన అన్న ఇప్పుడే ఉపేంద్ర అన్న యాక్టింగ్ అన్న రచ్చ. ఫస్ట్ యాక్టింగ్ పక్కన పెట్టేస్తే అన్న డైరెక్షన్ అన్న అసలు ఎంటర్టైన్మెంట్ 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 దానికి ఒక స్టాంప్ వేసి సీల్ వేస్తే ఉపేంద్ర అన్న. ఉపేంద్ర అన్న యాక్టింగ్ మామూలు ఉండదు. మూవీ స్టోరీ బేస్ అయితే ఎన్విరాన్మెంట్ని గెలుకొద్దు, నా రూల్స్ని గెలుకొద్దు. అసలు నువ్వు పిచ్చోడు అయితేనే మూవీ అర్థమవుతుంది అన్న, ఇంటెలిజెంట్ అయితే నీకు అస్సలు అర్థం అవ్వదు, అస్సలు అర్థమవుతుంది. నువ్వు ఇంటెలిజెంట్ అయితే వేస్ట్ ఈ మూవీ నీకోసం. పిచ్చోడు అవి రావాలి, ఉపేంద్ర అన్న ఫ్యాన్ లాగా పిచ్చోడు లాగా వస్తేనే మూవీ అర్థమవుతుంది. బీబీఎం వరుసగా అంటే అన్న బీజిఎం లేపి పాడేసినాడు, మామూలుగా ఉండదన్న. ఒక్క సీన్కి రచ్చ లేపినాం థియేటర్లో. ఒకటే అంట అన్న, నాది చాలా పెద్దది, నీది మాత్రం చిన్నది, అందుకే మీకు అర్థం అవ్వదు, నాకు అర్థమవుతుంది. ఇలాంటి పెద్ద మ్యాటర్లు అర్థం అవ్వాలంటే నీది కూడా పెద్దది ఉండాలి. సూపర్ అన్న, మూవీ మాత్రం సూపర్ ఉంటుంది. 2 hours 13 minutes అన్న, అలా లెంత్ సూపర్. నిజంగా ఫస్ట్ సినిమా చూసినప్పుడు అసలు ఏం తప్ప ఉపేంద్ర గారు మార్క్ ఎక్కడ కనపడతలేదు అనుకున్నాను. సినిమా చూసి క్లైమాక్స్లో మార్క్ ఈజీగా ఇచ్చాడు. ఉపేంద్ర గారు తీసిన అన్ని సినిమాల్లో భిన్నమైన సినిమా యూఐ. ఎందుకంటే సమాజం ఎలా తయారవుతుంది అంటే ఒక మంచి స్టోరీ కాన్సెప్ట్. ప్రభాస్ గారు కలికి సినిమా చూసామా, ఇది కలికి ప్లస్. నిజంగా ఉపేంద్ర యూఏ ప్లస్ అనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక సాంగ్ ఉంది, ఇంకా సమాజానికి ఈజీగా జీవించాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్లు, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ సినిమాలు ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అందరికీ నచ్చే సినిమా ఇదనమాట. ఈ సినిమా అర్థం అవ్వాలంటే డిగ్రీలు కానీ ఇంటర్మీడియట్లు కానీ 10th క్లాస్ కానీ అవసరం. బుర్ర ఉంటే సినిమా చాలా ఈజీగా అర్థమవుతుంది. నాకైతే చాలా బాగుంది. సినిమా అయితే ఒక సూపర్ హిట్ మూవీగా మన ఉపేంద్ర గారి కెరీర్లో ఒక మంచి మైల్ రైవ్ అందుకోవడం కూడా జరిగింది. నాకైతే బాగా నచ్చింది. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడండి. యూఎస్ సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఉపేంద్ర గారు సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుందనా. అరే ఏమైనా ఆయన డైరెక్షన్ చేస్తాడు, ఒక హీరో లెక్క చేస్తాడు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఆ గెటప్కి, ఆ స్టైల్కి. అంటే ఉపేంద్ర అంటే ఒక పేరు పెట్టిన వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనం ఎంతో అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ఏ సినిమా వచ్చింది, ఒక ఉపేంద్ర సినిమా వచ్చింది, ఒక రా సినిమా వచ్చింది. అంటే టీవీలలో చూస్తున్నాం, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ సినిమాలు అలాంటివి చూస్తుంటే. అంటే ఒక సినిమా లెక్క చూసుకోవాలి, ఒక డిఫరెంట్ సినిమా అనుకోవాలి. ఇది ఒక సినిమా యూఐ సినిమా టైటిల్ ఎలా పెట్టిండో, టైటిల్ దగ్గర కూడా సినిమా అలా బాగుంది, కథ కూడా అలా బాగా తీసుకొచ్చిండు, డబుల్ యాక్టింగ్ చేసిన కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ నీకు బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మనకు మళ్ళీ ఒక కేజీఎఫ్ గుర్తొస్తుంది. స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. యూఐ టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ దగ్గర సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.